గౌరవనీయమైన విద్యాశాఖ మంత్రి గారు, ఐటీ శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఒక వాస్తవాన్ని తెలియజేశారన్నమాట. అది ఏమిటయ్యా అంటే, గత 20 నెలల్లో తాము కల్పించినటువంటి ఉద్యోగాల సంఖ్య 1,09,000. ఆయన చెప్పినటువంటి వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పారు. అయితే ఈ 5 ఏళ్లలో 2 ఏళ్ళు దాదాపు అయిపోయింది. ఇక 3 ఏళ్లలో 20 లక్షలు అంటే 19 లక్షలు కల్పించాలా. 1,09,000లో మీరు కనుక డిఎస్సీలని 6,000 కానిస్టేబుల్ పోస్టులు ఏది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ తాలూకి కనుక తీసేస్తే ఇంకా తగ్గొచ్చు. అఫ్కోర్స్ ఈ 1,00,000 అనేది ఒక నెంబర్ లాగా ఎక్కువ కనపడుతుంది కాబట్టి ఇది చాలా ఉపాధి కల్పించారే అనే ఒక అభిప్రాయం కలగవచ్చు. కానీ ఆయన చెప్పిన డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఇంకా ఆశ్చర్యపోతారు. 1,521 జాబు మేళాలు, 11,121 సంథింగ్, ఒక 11,000 పైచీలకు కంపెనీలు ఈ జాబు మేళాల్లో పాల్గొని ఈ 1,09,000 ఉద్యోగాలు కల్పించాయి. అంటే ఇప్పుడు మనకు చాలా చోట్ల చూస్తూ ఉంటాం. అలానే కొంతమంది ట్రోల్ కూడా చేస్తుంటారు, ఇంక జాబు మేళా అంటే మేము ఏదో ఐటీ అనుకున్నాము, సెక్యూరిటీ గార్డ్లా అని. ముఖ్యంగా జనసేనకు సంబంధించిన ఒక మహిళా ఎమ్మెల్యే ఆవిడ నన్ను కనుక గెలిపిస్తే ఇక్కడ మొత్తం ఐటీ పార్క్ చేసేస్తా, ఈ రేంజ్లో అక్కడ డైలాగులు వేశారు అప్పుడు ఎన్నికలకు ముందు. ఆవిడని దృష్టి పెట్టుకొని కొంతమంది ఈ కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలో చూసుంటారు చాలామంది. ఇంకా నయం సెక్యూరిటీ గార్డ్లా అని. అలానే ఈ 1,09,000 ఉద్యోగ మేళాల్లో అలాంటి పోస్టులు ఉంటాయి. ఉపాధే, కానీ ఇవే ఉద్యోగాలు అంటే అంతకుముందు గౌరవనీయులైనటువంటి కేంద్ర హోంమంత్రి గారు పకోడీలు జిలేబీలు వేసుకోవటం ఉపాధి అని చిదంబరం గారు అంటే, మీరు పకోడీలు అమ్ముకునే వాళ్ళని, పకోడా షాపు వాళ్ళని అవమానిస్తున్నారు అనుకుంటా చావు తెలివితేటలు ప్రదర్శించారు. మీరు రాగానే ప్రతి వాళ్ళకి ఉద్యోగం కల్పిస్తాము అన్నది ఉద్యోగాలకు సంబంధించి, నెల జీతాలకు సంబంధించి. అది వదిలిపెట్టేసి పకోడీలు వేసుకోండి, జిలేబీ స్టాల్స్ పెట్టుకోండి అంటే అది ఉపాధి అవుద్దే తప్పితే ఉద్యోగం కాదు. అది మీరు వస్తేనే కాదు, ఎవడైనా సరే చేర్చుకోగలరు. మీరేమన్నా దానికి పరిశ్రమ హోదా ఏమైనా కల్పించారా? పకోడీ షాపులకి లోన్లు ఏమైనా ఇప్పించారా పెట్టడానికి? పోనీ అది చేసినా కూడా దాన్ని గౌరవంగా అంగీకరించవచ్చు. ఏది మీరు ఉద్యోగాలు ఇచ్చారు అని. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాము అంటే వాళ్ళకి ఏదో ఉద్యోగాలు ఇప్పిస్తారని యువత అనే పదం వాడారు కాబట్టి. అన్ని ఉద్యోగాలు చేసి ఇక మా వల్ల కాదురా అనుకునేవాడు బజ్జీలు పెట్టుకోవచ్చు, కూరగాయల వ్యాపారం చేయొచ్చు, పూల వ్యాపారం కూడా చేయొచ్చు. అది కాదు విషయం. నువ్వేం చెప్పావు, నువ్వేం చేసావు, ఇదినే చూస్తారు. నోరుంది కదా, మనకి మందబలం ఉంది కదా అని చెప్పేసి అవతల వాడి మీద పడిపోతే చెల్లే రోజులు కాదు. ఇక ఇప్పుడు మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఈ 1,09,000 ఉద్యోగాల్లో డీటెయిల్డ్గా బ్రేకప్ కనుక తీశారనుకోండి అసలు విషయాలు బయటపడతాయి. ఇంకొక విషయం, ఆయన ఆ ప్రకటన, ఆ ప్రోగ్రాం పేరు చెప్పగానే అన్నాం ఇది ఎలా సాధ్యపడుతుంది అని. అప్పట్లో ఇది ఎలా సాధ్యపడుతుంది అంటే చేసి చూపిస్తాడు చూడు అన్నారు. ఇప్పుడు ఆ చేసి చూపిస్తాడు చూడు అనేదే ఇది చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని ఆయనే ఒప్పుకున్నారు. ఏందయ్యా అంటే అది స్కిల్ సెన్సెస్ ప్రోగ్రామ్. 2014-19 మధ్యలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నారు. బాగుంది, సరే మీరు స్కిల్ డెవలప్ చేసినా చేయకపోయినా కనీసం కొంతమందికైనా ట్రైనింగ్ ఇస్తారు, కొంతమందికైనా ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళే వెతుక్కుంటారు అనుకున్నారు. కానీ స్కిల్ సెన్సెస్ అనేది చాలా క్లిష్టమైంది కదా. అసలు నాకు ఒకటి నేర్చుకోవాలని ఉంటుంది, ఇంకోటి నేర్చుకోవాలని ఉంటుంది. వాళ్ళందరికీ ట్రైనర్లు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? ఇది కష్టమైన పని కదా అంటే ఏబేబే అంటారు. అంటే ఏమైనా సరే మీరు చెప్తేనే మేము వినాలి, అవతలోడి అనుభవం కానీ జ్ఞానం కానీ పనికిరాదు అన్నట్టు. ఈరోజు స్కిల్ సెన్సెస్లో మాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గుర్తించాము, అందుకని స్కిల్ పోర్టల్ పెట్టబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు. 20వ నెలలో ప్రవేశించిన తర్వాత ఈ ఇబ్బందుల గురించి అవగాహనలోకి వచ్చింది. సరే, స్కిల్ సెన్సెస్కి సంబంధించి అది వదిలేస్తే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక పోర్టల్ అట. మరి 14-19 మధ్య ఉందిగా ఒక పోర్టలు. ఇప్పుడు పోర్టలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అందులో ఏమంటారు పేర్లు నమోదు చేసుకోవాలట. ఆ యాప్లో కానీ వెబ్సైట్లో కానీ ఏదైనా పోర్టలు అన్నారు కాబట్టి అందులో నాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళకి అది నేర్పుతానండి. పైగా స్కిల్ సెన్సెస్లో అప్పట్లో పెద్ద ఇన్స్టిట్యూట్ పేర్లు కూడా చెప్పారు, వాళ్ళతో మేము టైఅప్ పెట్టుకున్నామని. మరి ఆ టైఅప్లన్నీ బ్రేకప్లు అయిపోయినాయో నాకు తెలవదు. ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే గందరగోళంగా తయారయ్యి 2.5 ఏళ్ళకి మళ్ళీ 2.5 ఏళ్ల తర్వాత మళ్ళీ కొత్తగా మొదలుపెట్టినట్టు అనిపిస్తుంది ఏ ప్రోగ్రాం అయినా. ఇది మనం చెప్పదలిచింది. యథావాత ఏంటంటే రాజకీయాలకు దూరంగా రాజకీయ నాయకులు
రాజకీయ నాయకులు చేసే పనుల మీద రాజకీయాలకు దూరంగా విశ్లేషకులు చేయటం అనేది కష్టమైన పని. అది అంత తేలిక కాదు. మనం అనుకున్నంత ఈజీగా 20 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2 లక్షల వాలంటీర్ పోస్టులు జస్ట్ లైక్ దట్ క్రియేట్ చేశారు అంటే ఎగతాళి. ఇంత మొత్తం వాటిని రద్దు చేశారు. ఇంకా వీళ్ళు ఏ తెలివితేటలు ప్రదర్శించే అవకాశం ఉందంటే మళ్ళీ వాళ్ళనే ఎన్యూమరేటర్లను, స్వర్ణగామ వాలంటీర్లను ఏదో ఒక పేరు మార్చేసి తీసుకున్నా కూడా ఉపాధిగానే ఉంటుంది. మరి ఆ పని చేస్తారా? భేషజాలు అడ్డు వస్తాయి. వాలంటీర్లు ఎంత గొప్ప పని చేశారు కరోనా టైంలో అనేది, ఆ కరోనాలో వాళ్ళు ఉన్నారే బాధితులు, వాళ్ళని అడిగితే చెప్తారు. మనం వాటిని అంగీకరించం. ఎందుకు? వాళ్ళట పార్టీకి అనుకూలంగా పనిచేశారట. మరి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? వ్యతిరేకంగా పనిచేస్తున్నారా ప్రభుత్వానికి? మనం నియమించేవాళ్ళు ఆలోచన ఉండాలా. ఒక వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది, మిగతా రాష్ట్రాలు కూడా దాన్ని ఫాలో అయ్యాయి, కొన్ని ఫాలో అవుదామనుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వమే, ఇప్పుడున్న ప్రభుత్వమే, బట్టి విక్రమార్క కానీ రేవంత్ రెడ్డి కానీ ప్రచారానికి ముందు ఎన్నికల ప్రచారంలో కరెక్ట్గా పోలింగ్కి ఒక 15-20 రోజుల ముందు వాళ్ళు చేసిన ప్రకటనలు కూడా అయ్యాయి. మేము కూడా వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తామని. ఎందుకు అదంత గొప్పగా మీ ప్రభుత్వ పథకాలని అమలులో పనిచేశారు. అలానే మీ పార్టీ తాలూకు ఇమేజ్ని ఇంకాస్త పెంచడంలోనూ పనిచేస్తారు. అందుకని ఏంటంటే సరే పార్టీలకు అతీతంగా చేస్తారు అనుకోవటం భ్రమలే. కానీ ఆ పోస్టుల్లో వేరే వాళ్ళని ఇచ్చినా కూడా 2 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చినట్టు అవుద్ది కదా. సచివాలయ ఉద్యోగులు కానీ వాలంటీర్లు కానీ జస్ట్ లైక్ దట్ నియమించేశాడు కదా ఆయన. దాన్ని మనం అంగీకరించకపోతే ఈ 1,09,000ను కూడా అంగీకరించనట్లే. ఈ 1,09,000లో ఎంతమంది నెలన వేతనాలు పొందుతున్నారు, వేతనాలు పొందే ఉద్యోగాల్లో ఉన్నారు, ఇవన్నీ డీటెయిల్డ్గా బ్రేకప్లు ఎవరిస్తారు? ఆ శాఖకి వెళ్ళి చూస్తే ఎంప్లాయ్మెంట్ శాఖకి మనకు కనపడుతుంది అన్నమాట. మరి మనము ఆర్భాటంగా చెప్పినటువంటి ఆర్సెలర్ మిట్టల్, ఏఎం, నిప్పాన్ స్టీల్ అది ఏమైంది? జూమ్ మీటింగ్లోనే కన్ఫర్మ్ చేశాం కదా. మరి బీపీసీఎల్ ఏమైంది? ఎన్టీపీసీ ఏమైంది? పెద్ద సంస్థలు కదా. రిలయన్స్ గోబర్ గ్యాస్ లాంటివి అవి ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ఎంతమందిని తీసుకుంటున్నారు? మనకు అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలు అంటే కుదిరే పని కాదు. మనం నేల మీద ఉండి ఆలోచించినప్పుడు ఏమి పర్వాలేదు, సంవత్సరానికి ఒక 10,000 మందికి మంచి ఉద్యోగాలు ఇలా ఇచ్చుకుంటూ పోతూ మిగిలిన రంగాల్లో ఉపాధి కల్పన కార్యక్రమం చేశాం. మేము ఉద్యోగాలు ఇప్పించలేదు, ఉపాధి మాత్రం చూపించాం బేసిక్గా అని సగర్వంగా చెప్పుకుంటే ఖచ్చితంగా అది లాంగ్ రన్లో ఉపయోగపడుతుంది. భేషజాలకి పోయి అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, వేల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అంటే సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలని మనం కల్పించే పరిస్థితి ఉందే. అసలు 4 లక్షల ఉద్యోగాలు లేదు. ఎందుకని? ప్రభుత్వ శాఖల్లో వాటికే మనం నోటిఫికేషన్లు ఇవ్వడానికి అల్లాడిపోతున్నాం. నేను ఇంకా ఒక వీడియోలో చెప్పాను, నారా లోకేష్ గారికి ఒక 60,000 ఉద్యోగాలు క్రియేట్ చేసి ఇచ్చి ఇది నేను గర్వంగా చెప్పుకోగలను అనే ఛాన్స్ దొరికిందని. మరి రెండో డిఎస్సికి ఏమో 3,500 పోస్టులే అని ఎక్కడో చూసా. చాలా తక్కువ కదా. నేనే తక్కువ నెంబర్ చెప్పానేమో అనుకున్నా, అదేమో ఇప్పుడు ఎక్కువ నెంబర్ లాగా అనిపిస్తుంది. ఇదన్నమాట ఉపాధి ఉద్యోగాల కల్పన.